అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావుకి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎవరి కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై సిట్ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. పదే పదే మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లను ప్రభాకర్ రావు చెబుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు అయ్యాక ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావుకి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎవరి కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై సిట్ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. పదే పదే మహేందర్ రెడ్డి, అనిల్ కుమార్ పేర్లను ప్రభాకర్ రావు చెబుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలయ్యాక ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కొలిక్ కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే నూతన సిట్ ని ఏర్పాటు చేయడము, నూతన సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు విచారించినటువంటి సాక్షులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులను విచారించాలనే ఒక ప్రయత్నం చేయడము, ఇమ్మీడియట్ గా ప్రభాకర్ రావు ఈ కస్టేడియల్ ఈ టైంలో తను ఈ విషయాలని కూడా కొన్ని వెల్లడించడంతో అధికారులు అలర్ట్ అయ్యి ఎవరైతే గతంలో పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి, డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా నవీన్ చంద్, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్, ముగ్గురికి ఇప్పటికే నోటీసులు కూడా అందజేసి వారిని పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఎప్పుడు నోరు తెరిచినా, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ పేరుతో తనను విచారించినా మహేందర్ రెడ్డి చెప్తేనే నేను ఈ ఆదేశాల ప్రకారంగా పదే పదే మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ పేరుని ప్రస్తావించడంతో మాజీ డీజీపీకి నోటీసులు అందజేసి పిలిపించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు గతంలో 10 ఏళ్ల పాటు సీఎం హోదాలో ఉండి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ నోటీసులు అందించేటువంటి ఆలోచనలో సిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరికి కూడా నోటీసులు అందజేసి ముగ్గురికి టైం కేటాయించి విడివిడిగా ముగ్గురిని ఒకే రోజు రమ్మని సిట్ కార్యాలయానికి పిలిపించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ముగ్గురిని సిట్ కార్యాలయానికి పిలిపించి వారిని విచారించేటువంటి ఆలోచనలో నూతన సిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు చేపట్టినటువంటి ఆపరేషన్ అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం, ప్రభుత్వం దగ్గర మెప్పు పొందడం కోసం, ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్కులని 100% సక్సెస్ఫుల్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు పోలీసు ఉన్నతాధికారుల మనకు సోయి లేకుండా, పోలీసులము అనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మేము బీఆర్ఎస్ పార్టీకి అనుచరులుగా పనిచేస్తామన్నట్టుగా ఉన్నత హోదాలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అప్పుడు రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీ ఇద్దరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి టాస్క్ల ప్రకారంగా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులవి, సాధారణులవి, రాజకీయంతో కూడినటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారులు ఒక కొలిక్కి వచ్చారు. త్వరలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, కేటీఆర్ కి, హరీష్ రావుకి ముగ్గురు కూడా నోటీసులు జారీ చేసి ఎవరి టార్గెట్ గా మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిపారు, దీనివల్ల మీకు జరిగినటువంటి లబ్ధి ఏంటి, ఎందుకు రాజకీయ పరంగా వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేశారు, ఈ 10 ఏళ్ల పాటు మీరు అధికారంలోకి రావడం కారణంగానే, ఈ అధికారం రావడం కోసంగానే మీరు రాజకీయ నాయకులని, వ్యాపారవేత్తలని టార్గెట్ గా చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టారు అనే దానిపై కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లని సిట్ కార్యాలయానికి పిలిపించి ఏ ఉద్దేశంతో, ఎవరి టార్గెట్ మేరకు మీరు ఇన్ని రోజులు ఈ ఆపరేషన్స్ ఇల్లీగల్ అని తెలిసినప్పటికీ ఎలా సాగించారు అనే దానిపై కూడా కేసీఆర్ ని విచారించేటువంటి అవకాశం కనబడతా ఉంది. వచ్చే నెల 2వ నుంచి ఈ అసెంబ్లీ
సెషన్ పూర్తయిన తర్వాత అసెంబ్లీలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకొని సిట్ అధికారులు సేకరించినటువంటి వివరాలు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇద్దరు మంత్రులకు నోటీసులు అందజేసి సిట్ విచారణ చేపట్టాలంటూ కూడా ఈ అసెంబ్లీ సమావేశం తర్వాత సిట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అసెంబ్లీ తర్వాత వారికి నోటీసులు అందజేసి పిలిపించి ఆ ముగ్గురిని విచారించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఒక కొలిక్కి వచ్చేలా కనబడతా ఉంది. 2 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి ఈ కేసులో ప్రభాకర్ రావు ఇప్పటి వరకు రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించకుండా వారిని తిరిగి కాపాడేటువంటి ప్రయత్నం చేయడంతో నూతన సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభాకర్ రావుని కొంత తమదైన స్టైల్లో విచారణ చేపట్టినటువంటి వెంటనే అప్పుడు మాజీ ముఖ్యమంత్రి పేరుని ప్రస్తావించారు. మాజీ డీజీపీ, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ చీఫ్ సెక్రటరీ, అప్పట్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ముఖ్యమంత్రి పేర్లు కూడా ప్రభాకర్ రావు వెల్లడించడంతో ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగా పోలీసులు స్టేట్మెంట్ అంతా కూడా రికార్డు చేసుకుని అసెంబ్లీ సెషన్ ముగిసిన తర్వాత వీరందరికీ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఈ సిట్ విచారణ జరగబోతా ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక సీఎం హోదాలో ఉండి పవర్స్ ని మిస్యూజ్ చేయకూడదు, రాజ్యాంగబద్ధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది తమ పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు, స్టేట్ లో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడకూడదు అని సీఎం కేసీఆర్ కి తెలిసినప్పటికీ అధికారం తమ చేతుల్లో ఉంది, చేసేటువంటి ఆ వర్గం వారంతా కూడా తమ జాతి నాయకులే కాబట్టి, తమ వర్గం వారే కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా బయటికి పొక్కకుండా ఎవరైతే రాజకీయంగా బలపడతా ఉన్నారో, స్ట్రాంగ్ అవుతా ఉన్నారో, జిల్లాలో బీఆర్ఎస్ ని ఢీకొట్టే వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వారందరినీ ఏదో రకంగా కేసులలో ఇరికించడము, వాళ్ళ డబ్బులని ట్రాక్ చేసి పోలీసులు ఇల్లీగల్ గా వాడుకోవడము, వాళ్ళని బెదిరింపులకు పాల్పడము, వాళ్ళని కిడ్నాప్ చేయడము, వాళ్ళ ఇష్యూస్ ని బయటికి తీసి దాని ద్వారా వివాదాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయడము, మొత్తం రాష్ట్రంలో ఇక ముందు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పాలనని సాగించే విధంగానే కేసీఆర్ వేసినటువంటి మాస్టర్ ప్లాన్ అనేది సిట్ ఆ వివరాలన్నీ కూడా సేకరించింది. స్వయంగా కేసీఆర్ ని ICCC భవనానికి పిలిపించి, సిట్ కార్యాలయానికి పిలిపించి కేసీఆర్ ని కూర్చోబెట్టి మిగతా కొత్త IPS అధికారులు కేసీఆర్ ని విచారించబోతా ఉన్నారు. కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కి ఆదేశాలు ఇచ్చాడు, ఎవరెవరి నెంబర్లు ఇచ్చాడు, దాంట్లో కేసీఆర్ ఇచ్చినటువంటి నెంబర్లు కాకుండా ఇతరులు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్ట్, ఎవరైతే బడా సంపన్నవేత్తలు, సినిమా వారు ఉన్నారో వారందరినీ టార్గెట్ గా చేస్తే వారి దగ్గర నుంచి ఆర్థికంగా ఆ డబ్బులన్నీ వసూలు చేసి పార్టీని రన్ చేయొచ్చు అన్న ఆలోచనతోటి ఇన్ని రోజుల పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నడిచిందనేది కూడా పోలీసు అధికారులు గుర్తించారు. త్వరలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లకు నోటీసులు అందజేసి సిట్ వారి ముగ్గురిని పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.